ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శిపట్నంలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం నియోజకవర్గ స్థాయి జయహో బీసీ సదస్సు నిర్వహిస్తున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు నోకసాని బాలాజీ తెలిపారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ పాలనలో బీసీలపై దాడులు పెరిగాయన్నారు. ఎంతో మంది హత్యకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చేసరికి వైసీపీ పాలకులు కళ్ళబొల్లి మాటలు చెప్పి కపట ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. బీసీల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. దర్శిలో నిర్వహించే సదస్సుకు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, బీసీలు హాజరై విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అనంతరం కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ బీసీలను అన్ని విధాలుగా ఆదరించి రాజకీయంగా అధిక ప్రాధాన్యత ఇచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని చెప్పారు. చంద్రబాబు ఆయన అడుగుజాడలో నడుస్తూ బీసీలకు ఎన్నో ఉన్నత పదవులు కట్టబెట్టారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, డాక్టర్ లలిత్ సాగర్, మోడీ వెంకటేశ్వర్లు, నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, దర్శి నియోజకవర్గం మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ గారికి, పాపారావు గారికి, పిచ్చయ్య గారికి మరియు సీనియర్ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి బీసీలకు పెద్దపీట వేస్తూ ఎదిగిన పార్టీగా గుర్తింపు పొందింది మన టీడీపీ. బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు. బీసీలు కేంద్ర మంత్రులుగా, శాసనసభ్యుల్లో 4వ వంతుగా, అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎంతో ప్రాధాన్యత ఉన్నారు. అదంతా సాధ్యమైన తెలుగుదేశం పార్టీ వల్ల అందరికీ తెలుసు. ఆనాడు నందమూరి తారక రామారావు గారు బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కేంద్ర మంత్రిగా ఎర్రనాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పారు. అదే పాటలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే అభ్యున్నతని, ఇంపార్టెన్స్ని కొనసాగిస్తూ పార్టీలో బీసీల నాయకులకు అగ్రస్థానాల్లో కూర్చోబెట్టారు. అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా ఉన్నారు, అలాగే అయ్యన్న పాత్రుడు గారు, యలమంచి రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర గారు, మహిళల్లో పంచమర్తి అనురాధ గారు, మృణాలిని గారు, ఇలా ఎంతో మంది బీసీ నాయకులు ఉన్నారు. బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. మన దర్శి నియోజకవర్గంలో అందరూ ఏకదాటిగా బీసీలంతా మద్దతు ఇస్తున్నారు. రేపు జరగబోయే బీసీ గర్జన సభకు అందరూ వచ్చి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.